టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత విజయ్ చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో రాబోతున్నారు. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు మార్గదర్శకం వహించడంతో పాటు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కిస్తున్నారు గౌతమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేడు తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే నయా రికార్డు క్రియేషన్ చేసింది. కింగ్డమ్ సినిమా ప్రీమియర్ ను ఈ నెల 30న జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వగా 24 గంటలు గడువుగా ఉండేందుకు ముందే భారీగా అమ్ముడయ్యాయి. కింగ్డమ్ సినిమా యుఎస్ ప్రీమియర్ ఈ నెల 30న జరగనుంది. ఈ ప్రీమియర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్ మొదలై 24 గంటలు కూడా అవ్వకముందే 10,000 టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టును విడుదల చేసింది. ఇక కింగ్డమ్ సినిమా జూలై 31న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నది. హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమాను అదిరిపోయిందంటూ కామెంట్లు చేశారు.